లాక్ వేశారు. హలో మ్యామ్. చెప్పమ్మా. మ్యామ్ లాక్ వేశారు, ఒకసారి లాక్ తీరా. లాక్ వేయలేదమ్మా నేను. అంటే కొంతమంది ఇంకా అది వెయిటింగ్ లోనే ఉన్నారు మ్యామ్, అందుకు. వెయిటింగ్ రూమ్ కూడా తీసేసానమ్మా నేను. వచ్చారు మ్యామ్, వచ్చారు. ఓకే. ఓకే. Good morning to one and all. Am I audible? Am I audible? Just type in chat box. Okay, yesterday we have entered in Unit 3, probability and distribution. So under that we have discussed some definitions and the addition theorem on probability. సో నేను నిన్న పీడిఎఫ్స్ పెట్టాను. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశారు అనుకుంటున్నాను. నోట్స్ రాయడం అయిపోయిన తర్వాత థర్డ్ యూనిట్ కూడా ఈరోజు పెడతాను, పార్ట్ 1 కాపీ చేసుకుందరు కానీ. సో నేను వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను, షేర్ చేశాను మొన్న గ్రూప్స్లో. ఎంతమంది అవి చూస్తున్నారు, ఎంతమంది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటున్నారు తెలియదు, బట్ చేయాలి కాబట్టి మేము షేర్ చేస్తున్నాము, చూసుకోండమ్మా. సో స్క్రీన్ షేర్ చేస్తాను.
అసలు ఈ థియరం ఒక చోట ఆగిపోయింది కదమ్మా. సో పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చూపించాలి కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో చూడండి ఇక్కడ వరకు మనకు బాగానే అర్థమైంది. ఎస్ ఈస్ ద శాంపిల్ స్పేస్ విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ బార్, వేర్ ఏ అంటే ఈవెంట్, ఏ బార్ అనేది కాంప్లిమెంటరీ ఈవెంట్. సో ఏ బార్ అనేవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు శాంపిల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ బార్. ప్రాబిలిటీ అప్లై చేసుకున్నామండి బోత్ సైడ్స్. చేసినప్పుడు వీ నో దట్ ఫ్రమ్ ద యాక్సియం పి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసండి మనకి. సో పి ఆఫ్ ఎస్ వాల్యూ 1 వేసుకున్నాము. పి ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ అండి. ఇట్ ఈస్ ఆల్సో ఫ్రమ్ ద యాక్సియం ప్రాపర్టీ అండి. ఓకే, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ అండి. సో ఫ్రమ్ దిస్ నాకు ఇది కదా రిలేషన్ ఉంది, 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ అన్న రిలేషన్ ఉంది కదా. ఈ రిలేషన్ లో ఫస్ట్ నేను 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అటు ఉంచేసి పి ఆఫ్ ఏ బార్ ని తీసుకొచ్చానండి. 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ. ఇక్కడ ఉన్నది తర్వాత చూద్దాం, పక్కన పెడదాం. 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ కదండి. మనకి యాక్సియం 1 ప్రకారం పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదండి. సో దాన్ని బట్టి ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఆ విధంగా ఈ ఈ ఈ కండిషన్ వచ్చిందండి. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్, అటున్న మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఇటు తీసుకొస్తున్నామండి. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్ అయ్యిందండి. ఓకే, ఇది ఇలా ఉంచుదాం. మళ్ళీ మనకి రిలేషన్ ఏం తెలుసు, 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ కదా. మనం ఏం చేస్తున్నాం, ఇందాక పి ఆఫ్ ఏ బార్ ని తెచ్చుకున్నాను కదా, ఇప్పుడు పి ఆఫ్ ఏ తీసుకొస్తున్నాం. అంటే ఏం రాయొచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్ కదా. సో పి ఆఫ్ ఏ బార్ అంటే ఇప్పుడే నేను ఏం చూపించాను, 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్. దీని నుంచి పి ఆఫ్ ఏ బార్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు కదా. ఒకసారమ్మా ఇదేంటో మళ్ళీ సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకున్న కండిషన్ ఇది కదమ్మా, 1 ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ కదా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ తెచ్చుకుంటున్నా ఇటువైపుకి. పి ఆఫ్ ఏ అక్కడే ఉంచేసాను. సో పి ఆఫ్ ఏ అంటే మనకి కండిషన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తెలుసు యాక్సియం 1 ప్రకారం. సో దాన్ని బట్టి ఇదంతా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. ఈ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ పంపించేస్తున్న పి ఆఫ్ ఏ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్ అండి. సో దీని నుంచి పి ఆఫ్ ఏ బార్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనొచ్చు కదండి. సో ఇలా కండిషన్ తెచ్చి పెట్టుకున్నా. మళ్ళీ నేను నా దగ్గర ఉన్న కండిషన్ ఇప్పుడు రౌండ్ ఆఫ్ చేసి చూడండి, దీని నుంచి 1 మైనస్ పి ఆఫ్ ఏ అని రాసుకుంటున్నా. పి ఆఫ్ ఏ బార్ వదిలేసాను అటువైపు. 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్ అండి. పి ఆఫ్ ఏ బార్ అంటే ఇప్పుడే నేను కండిషన్ ఏమని తీసుకొచ్చాను, సో 1 మైనస్ పి ఆఫ్ ఏ అని ఉందండి. పి ఆఫ్ ఏ బార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రాసాం. మనం చూపించాల్సింది ఏంటి, 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండి. మనం చూపించాల్సింది 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఆ విధంగా ఈ కండిషన్స్ వచ్చినాయండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మన దగ్గర ఉన్న రిలేషన్స్ ని బట్టి మనం 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చూపించాం. తర్వాత ఏం రాసుకోవాలంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చూపించాలి. అది ఈ కండిషన్ నుంచి తీసుకొచ్చాము. బికాస్ 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ బార్, బట్ పి ఆఫ్ ఏ బార్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఆ విధంగా థీరం వచ్చిందండి. సో నేను కదా, సో అది ఇప్పుడు క్లారిఫై చేశాను. నెక్స్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థీరం ఆఫ్ ప్రాబిలిటీ అని చెప్పాను. అమ్మా ఇక్కడ బి బారు ఏ బారు అంటే మనకి కాంప్లిమెంట్స్ ఏనండి. కాంప్లిమెంట్సే. ఏ కాంప్లిమెంట్ అంటే ఏ డాష్, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ డాష్, బి కాంప్లిమెంట్ అంటే బి డాష్ అంటున్నాం కదా, వాటిని బార్స్ తో కూడా ఇండికేట్ చేస్తారండి. ఓకేనా. సో ఏ బారు బి బార్లు ఎక్కడైనా కనిపించినా అవి వాటి యొక్క కాంప్లిమెంట్స్ అని గుర్తుండాలమ్మా. ఓకే, అవి వాటి యొక్క కాంప్లిమెంట్ వాల్యూస్. నెక్స్ట్
సో ఎడిషన్ థీరం ఒక్కసారి చూడండి, స్క్రీన్ పెట్టాను కదా, ఒక్కసారి ఇది చూడండి. ఎడిషన్ థీరం కండిషన్ ఏం ప్రూవ్ చేసామో ఒకసారి చూడండి అమ్మా. పి ఆఫ్ ఏ యూనియన్ బి, ఆ ఫామ్ రావాలి, గుర్తుండాలి మనకి. ఒకసారి చూడండి, ఒక 1 minute. చూసారమ్మా, ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ ఫామ్ గుర్తుంటది కదా, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఆ ఫామ్ గుర్తుండాలి. తర్వాత ఫర్దర్ గా ఏ థీరమ్స్ ప్రూవ్ చేసినా ఈ ఫామ్ ఎక్కడైనా వస్తే పి ఆఫ్ ఏ యూనియన్ బి ప్లేస్ లో ఆ కండిషన్ రాసుకోవచ్చు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చమ్మా. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ 3 నాన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఏ, బి అండ్ సి, ఫర్ 3 నాన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఏ, బి అండ్ సి వీ హ్యావ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు, ఇది ప్రూవ్ చేయాలండి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ ఇంటర్సెక్షన్ బి అనగానే ఏలోను బిలోను కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాస్తాము, అది నీకు తెలిసిందే. అట్లాగే ఏ యూనియన్ బి అంటే ఏలోను బిలోను మొత్తం ఉన్న అన్ని ఎలిమెంట్లు రాసేస్తాము. ఓకే, ఏ యూనియన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మీకు తెలిసిందేనమ్మా. సో చూడండి, ఇప్పుడు థీరం ప్రూఫ్ చూద్దాం. మనం ఏం చూపించాలి, పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఎల్హెచ్ఎస్ తీసుకున్నామండి. సో ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఎల్హెచ్ఎస్ ఏంటంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అండి. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి తీసుకున్నాము, దీన్ని పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అని ఒక బ్రాకెట్ లో ఇండికేట్ చేసుకున్నామండి. ఏ యూనియన్ ఆఫ్ బి యూనియన్ సి తీసుకున్నాను, ఆ విధంగా రాసుకున్నాం. సో ఇప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్, దీన్ని ఏ అనుకోండి, పి ఆఫ్ ఏ యూనియన్ ఇదంతా బి అనుకుందాం అండి,
ఇదంతా బి అనుకుందాం. బి యూనియన్ సి అంతా బితో కంపేర్ చేసుకుందాం. ఎడిషన్ థీరం ఏంటి? ఇప్పుడే చెప్పాను. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. గుర్తుంచుకోవాలన్నాను కదా. సో పి ఆఫ్ ఏ, ఇది పి ఆఫ్ ఏ యూనియన్ బితో కంపేర్ చేయండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ అంటే addition theorem on property p of a plus p of b, p of a plus p of b అంటే b యూనియన్ c మైనస్ p of a ఇంటర్సెక్షన్ b. ఏ ఇంటర్సెక్షన్ అమ్మ, సారీ ఇక్కడ రాంగ్ పడింది. ఏ ఇంటర్సెక్షన్ బి. ఎందుకంటే ఎడిషన్ థీరం ఏం చేసాం మనం? ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ p ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎడిషన్ థీరం చూపిస్తాను ఉండండి. Addition theorem on probability p of a union b equal to p of a plus p of b minus p of a intersection b. So p of a plus p of b minus p of a intersection b అమ్మా. సో దాని నుంచి ఇక్కడ ఏ అంటే ఏని, బి అంటే బి యూనియన్ సి అన్నమాట మనకున్నది ఇప్పుడు. ఓకే, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ బి యూనియన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అమ్మా. ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంటదమ్మా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే బి యూనియన్ సి. సో మళ్ళీ నీకు తెలుసు యాక్సియమ్స్ ప్రకారం పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అని రాయొచ్చు కదా యాక్సియం ప్రకారం. సో దాన్ని బట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ అమ్మా. సో మైనస్ ఉంచేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి నండి ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి గా రాయించండి. యూనియన్ ఇంటర్సెక్షన్ ప్రాపర్టీస్ లో ఇలా చేసుకుంటాం మనం. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఉంది కదా, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అని ఉంది కదమ్మా. దీన్ని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి గా రాయొచ్చు. ఓకే, సో దాని నుంచి ఇక్కడ ఇంటర్సెక్షన్ అమ్మా మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి గా రాసానమ్మా. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి యూనియన్ సి ని మళ్ళీ ఏం రాస్తున్నాం? పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి. ఓకే, యూనియన్ ఎప్పుడు కనబడినా ఎడిషన్ రాయించండి. మైనస్ పి ఆఫ్ మళ్ళీ ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి కదా. సో ఇదంతా కూడా మళ్ళీ ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మళ్ళీ ఏం రాయొచ్చు? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనమ్మా, ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఉంది కదా, దీన్ని ఏ యూనియన్ బి అనుకుని ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ మొత్తం అంతా ఎడిషన్ థియరమే అప్లై చేస్తున్నాం. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, తర్వాత మళ్ళీ పి ఆఫ్ ఏ ప్లస్ మళ్ళీ పి ఆఫ్ బి యూనియన్ సి ఉంది అంటే మళ్ళీ ఎడిషన్ థియరమ్ అప్లై చేస్తున్నాం నెక్స్ట్ స్టెప్ లో అండి. సో పి ఆఫ్ బి యూనియన్ సి అలాగే వదిలేసాము. ఇక్కడ చూడండి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి గా రాసాం. ఇప్పుడు మళ్ళీ స్టెప్ లో కూడా ఎడిషన్ థియరమే అప్లై చేస్తున్నాం. చూడండి, పి ఆఫ్ ఏ అలా ఉంచండి. పి ఆఫ్ బి యూనియన్ సి అంటే పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. ఓకేనా, ఇక్కడతో ఎడిషన్ థియరం బి యూనియన్ సి కి అప్లై చేశా. మళ్ళీ ఇక్కడ కూడా ఏ యూనియన్ బి తో కంపేర్ చేసుకోండి. మళ్ళీ ఎడిషన్ థియరం పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా, ఏ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, బి అంటే ఏ ఇంటర్సెక్షన్ సి. అంతా ఎడిషన్ థియరమేనండి. సో ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. దీన్ని చూడండి, మైనస్ పి ఆఫ్ ఏ అన్ని ఇంటర్సెక్షన్లే కదండి నీకు కనబడుతుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయించండి. ఓకేనా, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాస్తామండి. సో ఇక్కడ ప్రింటింగ్ సరిగా పడలేదు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఉంటది. అదే కదా మనల్ని అడిగింది థియరము. పి ఆఫ్ ఏ పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి పి ఆఫ్ బి పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ పి ఆఫ్ ఏ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి వచ్చింది. మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి వచ్చింది.
P of A intersection B intersection C వచ్చింది. ఓకేనా? ఈ విధంగా ఈ థీరం ను కూడా ప్రూవ్ చేసాము. ఈ థీరం వచ్చేసి కొంచెం రాంగ్ గా ఉందండి. ఇది మళ్ళీ టెక్స్ట్ బుక్ లో చూసి మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ తో చెప్పేసాడండి. ప్రాబబిలిటీ అప్లై చేసి డైరెక్ట్ గా P of less than or equal to P of A అని చెప్పేశాడు. సో కొంచెం క్లారిటీ మిస్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఇది ఒకసారి వెరిఫై చేసుకుని చెప్తానమ్మా. నెక్స్ట్ సో ఇవి ప్రాబ్లమ్స్ అండి. చెప్పాను కదా, ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి, కాయిన్ టాస్ చేయడమో లేదా డైస్ ని రోల్ చేయడమో ఇలాంటి లెక్కలే కనపడతాయి. ఈజీ అండి ప్రాబ్లమ్స్. సో ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 4 times. ఎన్ని టైమ్స్ టాస్ వేసారంటండి? 4 సార్లు కాయిన్ వేసారంట టాస్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 heads 2 tails. 2 heads 2 tails రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడుగుతున్నాడండి. సో నేను చెప్పాను, కాయిన్ టాస్ వేసినప్పుడు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఛాన్సెస్ 2n అన్న. అదే డైస్ వేసినప్పుడు 6n అన్న, గుర్తుండాలి. ఓకేనా? సో వెన్ ఎ కాయిన్ ఈస్ టాస్డ్ 4 times, ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 2n కదా. n అంటే ఎన్ని టైమ్స్ వేసాం మనము, ఎన్ని టైమ్స్ కాయిన్ టాస్ వేస్తున్నాము, 4 times కాబట్టి 2/4 అని రాసానండి. అంటే 16. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు కాయిన్ నువ్వు టాస్ వేసావు, 4 సార్లు టాస్ వేసావు కదా. 4 సార్లు టాస్ వేసావు అంటే 2/4 అంటే 16 అవుట్కమ్స్. ఓకే, అంటే వచ్చే ఛాన్సెస్ చెప్తున్నా. 16 అవుట్కమ్స్ అంటే 4 సార్లు కాయిన్ ఎగరేసావు. వెన్ ఏ కాయిన్ ఈస్ టాస్ 4 సార్లు కాయిన్ ఎగరేసావమ్మా. ఎగరేసినప్పుడు 4 సార్లు ఒకసారి టైలో హెడ్ టైలో ఏదో ఒక్కొక్కటే కదా ఛాన్స్ ఉండేది. బట్ పడే అవకాశాలు చెప్తున్నా నేను. అయితే హెడ్ లేదా టైలు ఏదో ఒక్కటే పడుతుంది. అంటే 4 మనకి రావాలి రిజల్ట్. కానీ మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ ఛాన్సెస్ ఏంటి? హెడ్ టైలు 2 చూసుకోవాలి కదా. అందుకే 4 16 అని చెప్తున్నాం ఇక్కడ. 2/4 అంటే 16 అన్నమాట. ఓకే, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చే అవకాశం. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 2 heads and 2 tails. 2 heads 2 tails రావడానికి ఛాన్స్ ఎంత ఉంది? 4 సార్లు కాయిన్ వేస్తున్నానండి. 4 సార్లు కాయిన్ వేస్తున్నా, లేదా 4 కాయిన్లు ఎగరేయండి. ఎగరేసినప్పుడు ప్రతి కాయిన్ మీద అయితే హెడ్ టైలు లేదా ఏదో ఒకటి పడాలి కదా కాయిన్ టాస్ వేసినప్పుడు. సో ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 2 heads 2 tails, అది ఫస్ట్ ఛాన్స్. మళ్ళీ ఫస్ట్ రెండు సార్లు వేసినప్పుడు టైల్స్, తర్వాత 2 సార్లు వేసినప్పుడు హెడ్స్. ఒకసారి ఫస్ట్ సారి వేసినప్పుడు హెడ్, సెకండ్ సారి వేసినప్పుడు టైలు, హెడ్ టైలు, మళ్ళీ టైలు హెడ్ టైలు హెడ్, హెడ్ టైల్స్ హెడ్ టైలు హెడ్ హెడ్ టైలు. ఇలా ఈ ఛాన్సెస్ అన్ని చూడండి క్లియర్ గా రాసాము. సో ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 వేస్ ఉన్నాయి. సో 6 n of a equal to 6. సో ప్రాబబిలిటీ ఫార్ములా ఏం చెప్పాను? n of a by n of s. n of s అంటే డినామినేటర్ లో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వేసుకుంటాము. న్యూమరేటర్ లో ఎన్ని రావడానికి అవకాశం ఉంది, ఎన్ని సార్లు రావడానికి అవకాశం ఉంది అనేది న్యూమరేటర్ లో వేసుకుంటాం. సో 6 అండి, 6 times ఛాన్సెస్ ఉంది. ఓకే, 2 heads 2 tails, 4 సార్లు కాయిన్ వేసినప్పుడు 2 heads 2 tails రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 6 ఛాన్సెస్ ఉన్నాయి. సో 6/16 = 3/8 అండి. ఓకే, సో ఒకసారి చూడండి ప్రాబ్లము స్క్రీన్ ఇలాగా ఒకసారి చూడండి. సో చూసారు కదమ్మా. నెక్స్ట్, if two dices are rolled, find the probability that the sum of the uppermost phases will equals to 6, second equals to 8. uppermost phases అంటే 2 dice వేస్తున్నామండి. సో 2 dice రోల్ చేస్తున్నాము.
రోల్ చేసినప్పుడు పైన పడే ఫేజ్ ఉంటది కదా, మనకు కనిపించే ఫేజ్ కౌంటింగ్ వేసుకుంటాం కదా, ఆ కనిపించే ఫేజ్ అంట సమ్ 2 డైస్ మీద సమ్ ఎంత అవ్వాలంటే 6 అవ్వాలంట. అలాగే సెకండ్ లెక్క ఏం అడిగాడు, సెకండ్ బిట్ 2 డైస్ మీద సమ్ అంటే 8 అవ్వాలంట. అంటే అసలు మనకి డై అనగానే లాస్ట్ ఎండింగ్ 6 కదండి, హైయెస్ట్ 6, 1 నుంచి 6 వరకు ఉంటాయి డైలో కదా. సో సమ్ 6 రావాలి అంటే ఫస్ట్ డై మీద 1 ఉందనుకోండి, సెకండ్ డై మీద 5 ఉండాలి, 2 ఉంటే 4 ఉండాలి, 3 ఉంటే 3 ఉండాలి, మళ్ళీ 4 ఉంటే 2, 5 ఉంటే 1, 6 ఉంటే లేదు కదండి, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ ఛాన్స్ ఉండదు కదా, సమ్ ఆఫ్ 6 రావాలి కదా. ఇవన్నీ మన పాసిబుల్ ఛాన్సెస్. అర్థమైందా? చూడండి 2 డైస్ 6 రావాలి, ఫస్ట్ డై మీద 1 పడింది, సెకండ్ డై మీద 5, 2 4 3 3 4 2 5 1, ఇంకా 6 రాదు, ఎందుకంటే ఇక్కడ పడితే కౌంట్ 7 హైయెస్ట్ అయిపోద్ది కదా, 6 రావాలి కదా. ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5. 8 రావాలంటే ఇక్కడ 1 ఉండకూడదు, 2 ఉండాలి. 2 ఉంటే 8 అంటే ఏం రావాలి? 6 పడింది అనుకో, 3 5 4 4 3 5, సారీ అమ్మా, ఇక్కడ 5 4 తర్వాత 5 అనుకుందాం, ఇక్కడ 3 కదా, మళ్ళీ ఇక్కడ 6 2, అంతే ఛాన్సెస్, ఇంకా రాదు కదా. 1 2 3 4 5 ఛాన్సెస్. చూద్దాం ప్రాబ్లం. when 2 dice are rolled, the number of possible outcomes ఏంటి? 6 power n అన్నాను కదా. 2 dice are rolled, find the probability that the sum అన్నాను కదా. 6 power n అంటే 6 square 36. ఓకే, సో లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ అప్పర్ మోస్ట్ ఫేజ్ 6 రావాలన్నా, చెప్పానుగా, చూపించాను. 1 5 5 1 2 4 4 2 3 3, సో 5 ఛాన్సెస్ ఉంటాయన్న. సో 5/6, 5/16 ఏంటమ్మా? 36. సో పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 5/36 అమ్మ, రాంగ్. ఇక్కడ కూడా లెట్ బి బి ది ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ ఈక్వల్ టు 8 రావాలంటే 5 చూపించానుగా, సో 5/36, ఇక్కడ 36 ఏనండి, రాంగ్ పడింది. ఓకే, సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంతేనమ్మా. ఒక్కసారి మీరు, నేను పీడిఎఫ్ పెడతాను కదా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూడండి. ప్రతి ప్రాబ్లము ప్రాబ్లమ్ టు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఒకసారి మీరు కూడా చూడండి. పీడిఎఫ్ పెడతాను, మళ్ళీ రేపు క్లాస్ లో ఇంకొక 2-3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్లోగానే వెళ్దామమ్మా, మనకేం తొందర లేదు కదా. సో ఈ రోజు చెప్పిన క్లాస్ ఒకసారి చూసుకోండి. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి డౌట్స్ ఎవరికైనా ఉంటే. ఓకే అమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.